హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈ రోజు అయితే కార్తీక పురాణంలోని 18వ అధ్యాయం ఏంటో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా కార్తీక పురాణంలోని 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఏంటో చూసేద్దాం. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన నేను ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపి అయిన మహాకారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ క్రీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదినే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫల ప్రదాయియగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడగు నేనెక్కడా? ఈ విష్ణవాలయమునందు ప్రకాశించుడెక్కడా? ఇవి అన్నియను దైవకమగు ఘటనలు తప్ప మరొకటి లేదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి వలయునో దాని ఫలితం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివే కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యమగుడుచున్నాడు. ఈ వేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగటయే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మానాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలనాచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించుచుండగాను, అనగా ఈ 3 మాసముల ఎంతైనను తప్పక నదీ స్నానములో ప్రాతకాల స్నానము చేయవలయును. అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములనందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలేను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకున్నాడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీసురుడు చెప్పగా విని మరలా ధనలోవుడిట్లా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలయును? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానం ఎట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీసురుడిట్లా చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మికి ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములనే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశియు అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన్న ఏకాదశి అనియు ఈ వ్రతమును చాతుర్మాస వ్రతం అనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కారాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి మహావిష్ణువు వల్ల తెలుసుకొంటిని కాన ఆ సంగతులకు నీకు తెలియజేయుచున్నాను. తొలి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున
కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను చాతుర్బాహుండను కోటి సూర్యప్రకాశముండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదునిగాంచి ఏమీయూ తెలియని వలె మందహాసముతో ఇట్లనెను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమునే అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంపున నీ వెరుగని విషయములేవియూ లేవు. అయినను నన్ను వంచింపుమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుకలేకున్నాను. కొందరు భుజింపకూడని దనియ పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్ప్రభుతతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలలో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తమ దైవలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మాకేమీ పని అని ఊరుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనాను చూడకుండిరి. వీరందరినీ భక్తివత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తపింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపము విడిచి శంఖ చక్ర గదా పద్మకౌస్తుభ వనమాలాద్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజిని ప్రీతి కొరకు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనమునందు తపస్సు చేకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు లక్ష్మీనారాయణుల ఇల్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనే ఒక శ్లోకము. ఇంకొక శ్లోకము వచ్చేసి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవమైతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్యాం అంటూ ఈ 2 శ్లోకాలని చదువుతూ ఉన్నారనమాట. అష్టదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. చూశారు కదండి 18వ రోజు పారాయణం ఎంత చక్కగా ఉన్నదో. చాతుర్మాస్య దీక్ష అనేది ఎలా మొదలు పెట్టాలి, ఏ రోజు నుంచి మొదలు పెట్టాలి అనేది చూశారు కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు.